రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమనే నిబద్ధతతో రైతుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో రైతుల కళ్లలో ఆనందం నింపేలా చర్యలు తీసుకుంటూ స్థానిక ప్రజానాయకుడు ఎమ్మెల్యే గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు మరోసారి రైతు పక్షపాతిగా నిలిచారు. సీతారామ ప్రాజెక్టు అనుసంధానంగా నకిరిపేట వద్ద ఉన్న దోమలవాగు చెరువు నుండి తూము ద్వారా సాగునీటిని విడుదల చేయించారు. దీంతో సుమారు 700 నుండి 800 ఎకరాల పంట భూములకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి అధికారులతో సమన్వయం చేసి నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు. చెరువు నుండి నీరు విడుదల కావడంతో పరిసర గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు సాగునీరు అందడం వల్ల పంటల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నిజమైన రైతు నాయకుడిగా నిలుస్తున్నారని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు. భవిష్యత్తులో కూడా సాగునీటి సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపినట్టు సమాచారం. మారనియాతన తీర్చగా మాతారాతలు మార్చగా ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంసరా మహారాజు తానే సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించెనురా అమృతమును ఆహ్వానించెనురా గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా